బట్ ఇంత వైవిధ్యం ఉండే లతగారితోటి ఒక సింగపూర్ బిజినెస్ మ్యాన్ టెంపర్మెంట్స్ కలవాలంటే ఎట్లా కలిసింది మ్యామ్? అంటే బికాస్ అన్నిటికీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అదే కదా మనకి టెంపర్మెంట్ అడ్జస్ట్మెంట్. సంథింగ్ లైఫ్లో కొంచెం అడ్జస్ట్మెంట్. మీరు అడ్జస్ట్ ఉంటారు చాలా, మేము చూస్తేనే అర్థమవుతుంది. బట్ యు గో విత్ ద ఫ్లో. Yeah. That's why I'm happy. Otherwise, I'm not. I was this. And see, appudu complaining, it'll reach nowhere. That's it. మీకు కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ముందే దొరికేసింది చిన్నప్పుడే కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు మీరు. ఏది వస్తే అది చేసుకున్నారు. ఇది నాకు రాలేదు, అది నాకు ఎందుకు లేదు అని బాధలు పడలేదు. బికాస్ మ్యామ్ చాలామంది సీనియర్ నటీమణుల జీవితాలు చూసినప్పుడు కొంతమంది దే ఆర్ ఫర్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ ఫైనాన్షియల్గా సరిగ్గా లేరు. మరి కొంతమంది ఇప్పుడు సావిత్రి గారు లాంటి కథ చూసినప్పుడు అందుకే అండి సావిత్రి గారు అన్నప్పుడు నా మైండ్లో మాత్రం పెట్టుకుని సినిమా తీయకూడదు ప్రామిస్. సావిత్రి గారి అంజలిదేవి గారిని చూశాను, వాళ్ళతో ఇద్దరితో వర్క్ చేశాను. అప్పుడు అనుకున్నాను, వాళ్ళు చెప్పేవాళ్ళు సినిమా తీసి ఎలా చూసాను. అప్పటి నుంచి చాలామంది చెప్పారు సినిమా తీయండి. వద్దండి, నాకు సినిమా నచ్చింది. అది ఒకటి నేను చేసిన మంచి పని అనుకుంటాను ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ ఆఫ్టర్ సీయింగ్ సావిత్రి గారు వాట్ ఎ లెజెండరీ ఆర్టిస్ట్ షీ వాస్. హౌ షీ సో ఐ ఫీల్ వెరీ సాడ్. ఐ వర్క్ విత్ హర్. సో అంజలిదేవి గారు కూడా వర్క్ చేశాను. చెప్పేవారు అప్పుడు సినిమా తీసి తప్పిందని. సో లేడీ ఆర్టిస్ట్ సినిమా తీయకుండా ఉండటం బెటర్. అంతే. మీరు వేసిన ఒకే ఒక్క పౌరాణికం కురుక్షేత్రం మైథలాజికల్ తెలుగులో తమిళ్లో చేశాను. డిఫరెన్స్ ఉంటుందా కురుక్షేత్రం లాంటి సినిమాలో గెటప్ దగ్గర నుంచి? డెఫినెట్గా ఉంటుంది, ఉండాలి. అదే సోషల్లో చేసేది అనేది ఉంటే అది బాడీ లాంగ్వేజ్ మ్యామ్. బాడీ లాంగ్వేజ్ ఆల్స్ టు బి డిఫరెంట్, జస్ట్ టు బి డిఫరెంట్. క్వీన్ లైక్ అ క్వీన్. డిడ్ యు ఎంజాయ్ ఇట్? మీరు సోషల్ రోల్స్? yes I did enjoy it. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటి అసలు సినిమాల్లో కానీ బయట కానీ? చీర, సల్వార్ కమీజా, జీన్స్ అండ్ టీ షర్టా? సల్వార్ కమీజ్. కంఫర్టబుల్. అవును. బయటికి వెళ్తేనే సారీ అది ఇది ఇలాంటి ఇంటర్వ్యూస్ అది లేకపోతే కానీ సినిమాలో అసలు సల్వార్ కమీజ్ వేయరు కదా, చుడిదార్ తక్కువ వేస్తారండి. నేనే వేస్తాను సల్వార్ కమీజ్. అప్పుడే నేను అన్ని మోడర్న్ డ్రెస్ అంతా వేసాను ఆ టైంలోనే. దీనా తమిళ వేసే డ్రెస్సెస్ అంతా నేను వేసేదాన్ని. మీటారా సీనతమ్మన్ గారిని? చాలా రోజులు. అప్పుడు హిందీలో లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, హిందీలో వెన్ యూఆర్ డూయింగ్ సో వెల్ హియర్, హిందీలో మీరు ఎందుకు యాక్టివ్గా పర్సూ చేయలేదు? అప్పుడంతా హిందీ అంటే బిగ్ అవును, బికాస్ ఆఫ్ ఎంజిఆర్. ఇదే నాకు ముఖ్యం. ఆయననే నన్ను పరిచయం చేశారు. హీస్ కాల్ షీట్ దట్ టైమ్ క్లాష్, రిషి కపూర్ కాల్ షీట్ అండ్ ఎంజిఆర్ కాల్ షీట్. సో ఐ థాట్ ఐ షుడ్ రెస్పెక్ట్ మీ మెంటర్. దట్స్ వై ఐ డిడ్ంట్ గెట్ ఇంటూ హిందీ ఫిల్మ్స్. అనుకో ఉంది అది ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి, ఎక్కడ అది నాకు వచ్చింది ఆపర్చునిటీ, కానీ నేను రిఫ్యూజ్ చేశాను బికాస్ ఆఫ్ ఎంజిఆర్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ మ్యామ్? ఐ ఆస్క్ గాడ్ అండ్ టెల్ యూ. ఏమన్నా మీరు స్పెషల్ కేర్ అని తీసుకుంటారు? డయట్ గీట్ అని? డయట్ కొంచెం మెడిటేషన్ చేస్తాను. ఎంత మెడిటేషన్? జస్ట్ ఇలా కూర్చుని ఒక 10-15 minutes. ఇక్కడ ఒక ఇది ఉంది, అక్కడ వెళ్ళి వేదిక్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళి నేర్చుకున్నామండి. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25-30 years ago. I learned. I do every day. I do pranayam, breathing, simakriya, meditation. Simakriya is and then hold your breath. అని కోవిడ్లో బాగా చెప్పారు అది చేయాలని. బాగా లంగ్స్ అంతా క్లియర్ అయిపోతుంది. అది చేస్తాను నేను. కొంచెం డైట్లో అన్నీ తింటాను, తక్కువ తింటాను. ఐఎమ్ నాట్ ఎ డయాబెటిక్, బట్ ఐ డోంట్ ఈట్ స్వీట్స్. ఐ జస్ట్ టేక్ కేర్, దట్స్ ఆల్. అదర్వైజ్ ఐ ఈట్ ఎవ్రీథింగ్. మీ జీవితం ధన్యం నిజంగా. బికాజ్ అన్ని కోణాలని మీరు ఏది వదలకుండా బ్యాలెన్స్డ్గా ఎలా పెట్టుకోవాలో హాయిగా పెట్టుకున్నారు మంచిగా. గాడ్స్ గ్రేస్. బాధలు, బరువులు ఇవే వాళ్ళు ఇలా ఉన్నారు, మన అదంతా పెట్టుకోకూడదు. ఎనీ అదర్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్? ఇంకా ఇది చేయాలి, అయ్యో అన్నీ చేశాను ఇది చేయలేదే అని? నథింగ్ లైక్ దట్. Nothing like that. No unfulfilled desires. If I can help somebody, I help from those days. If I can do good for somebody, I do. Otherwise, I don't. Somebody does anything also, I don't mind. I don't simply grudge them or anything. Just forgive. అలా అయ్యాయా? Sometimes forgive and forget. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా? ఎందుకంటే మీ జీవితంలో లేదు నేను అడగడానికి కారణం ఏంటంటే మ్యామ్, మీరు చూసి నేర్చుకోవడానికి ఉంటాయి చాలా.
ఇప్పుడు లేదండి. హౌ డు యూ లెట్ గో? ఎవరైనా మనకు కష్టపెట్టారు, మన వెనకాల ఏదో చేశారు అని తెలిసింది. అలాంటి చాలా చిన్న చిన్న ఉన్నాను, నేను వదిలేసానండి. ఇప్పుడు రీసెంట్గా కస్తూరి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఉంది కదండి, ఆవిడ కస్తూరి. షీ వాజ్ ఏదో క్రికెట్ చూస్తూ ఏదో రాసింది, ఏదో ట్విట్టర్లో వేసిందంట, என்ன எம்ஜிஆர் வந்து பல்லாண்டு வாழ்கள் ரத்தாவை தடுற மாதிரி பாலை தடுறாங்க. வாட் ரெலவென்ஸ் இட்ஸ் காட் சினிமா ஜூசி அசிங்கமா எழுதுறாங்க இப்போ. ரொம்ப. அப்போ எனக்கு அடுத்த நாள் ஃபோன் மேலே ஃபோன், எம்ஜிஆர் ஃபேன்ஸு, எம்ஜிஆர் ப்ரெஸ்ஸு, என்னம்மா அவங்கள பற்றி இப்படி எழுதியிருக்காங்க, என்னம்மா அவங்கள பற்றி என்ன எழுதியிருக்காங்கன்னு. நீங்கள் ரியாக்ட் பண்ணுனா அது இன்னும் பெருசாகிடும். இல்லை அப்படி எல்லாரும் ஃபேன்ஸு, எல்லாரும் திட்டுறாங்க, கஸ்தூரி எல்லாம் இது பண்ணுறாங்க. ஐ செட் தென் கஸ்தூரிக்கே இதாகிப்பேன் అనుకుంటాను. ஷீ ரேங்காக மெசேஜ், சாரிம்மா நான் வந்து உங்களை வேணும்னு ஒரு இது பதில் வந்துட்டு அது பப்ளிசிட்டி கோசம் நான் రాసింది ఆవిడ. దెన్ షీ సెడ్ సారీ. ఐ సెడ్ ఓకే. దెన్ ఐ జస్ట్ ఫర్గాట్. దెన్ వన్ ఫంక్షన్, ఎంజిఆర్ ఫంక్షన్ అప్పుడు చెప్పిన కస్తూరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అందువల్ల నాకు తెలిసి ఇంతమంది ఫాలోవర్స్ ఫ్యాన్స్ నాకు వెల్ విషర్స్ ఉన్నారని. ఐ ఉంటా నో, ఐ టేక్ ఇట్ ఇన్ దట్ స్ట్రైడ్. ఓకే అని అనుకుని వదిలేస్తాను. ரொம்ப கஷ்டம் இதெல்லாம். நான் அப்படிதான். அந்த காலத்துல ஒன்றும் எழுதலையா மேம் உங்களை பத்தி? எழுதுனா யார் கேர் பண்றாங்க? போங்கம்மா, எழுதுறவங்க எழுதிக்காங்க, அவங்க பழப்புக்கு எழுதிக்கிறாங்க. நான் கேர் பண்றது என்ன வேணா எழுதுங்க. உங்க మనసులో எப்பவும் அந்த ఇది ஒரு అడ్మిరేషనోட ఒక అఫెక్షన్ వస్తుంది కదా మ్యామ్, అలా ఎప్పుడు రాలేదా మ్యామ్ ఎంజిఆర్ గారి పట్ల? లవ్, అఫెక్షన్. ట్రూ. ఇట్ వాస్ దేర్. డెఫినెట్లీ. ఐ డోంట్ వాంట్ టు లై. ఈవెన్ నౌ ఐ రెస్పెక్ట్ హిమ్. హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్ మ్యామ్? అంటే మీరు మనసంతా ఇప్పుడు దాని బంధం పేరు ఎలా పెట్టినా కూడా ఒక మనిషితో మీకు ఒక బంధం ఏర్పడిపోయింది. యూ హ్యావ్ టు గో గెట్ మ్యారీడ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. వీళ్ళ జీవితం వీళ్ళది, మీది అది సమాధాన పడడం చాలా కష్టం. లేదండి, మై మదర్ వాంటెడ్ మీ అండ్ మై మదర్ ఆల్సో ఐ హావ్ టు కీప్ హర్ హ్యాపీ. నో, చాలా గొప్ప విషయం. మీరు మనసు గట్టి చేసుకుని వెళ్ళిపోవడం. నో రిగ్రెట్స్? నో రిగ్రెట్స్. I vote you for sharing that with me because Thank you. I can understand how you must have felt during those days. ఆయన పెద్ద దిక్కు మీకు, ఆయనే ప్రపంచం, ఆయన ద్వారానే ప్రపంచం. బట్ లాస్ట్ వరకు ఆయన చాలా ఇదిగానే ఉన్నారు నాకు. ఐ మీన్ వాట్ ఎవర్ యూ వాంట్, బికాస్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ఐ డిడ్ ద డాన్స్ ప్రోగ్రామ్స్, అది ఇది పార్టీ కోసం, అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. దట్స్ వాట్ హీ సెస్. ఎనీబడి ఎల్స్ they would have expected so much and they said, I said, that's why I like you. ఏమని పిలిచేవారు సార్ని? సార్ని ఏమని పిలిచేవారు? என்னங்க உங்களை என்ன கூப்பிடுவாங்க? லதாங்க கூப்பிடுவாங்க. லதா, அவர் வச்ச பேர் தானே, லதான்னு தான் கூப்பிடுவாரு. ரொம்ப அழகான ஒரு லைஃப் உங்களோடது. எங்களுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு உங்களை இன்னைக்கு பார்த்து, இதெல்லாம் பேசுறது, మీతో మాట్లాడి ఇవన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ షేర్ చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మ్యామ్. మై ప్లెజర్. మీరు ఎప్పటికీ రాకింగ్గా ఉండాలి ఇలాగే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫోటోలు మేము మీ పర్మిషన్తో తీసుకుంటాం. అసలు ఎన్ని ఉన్నాయో ఫోటోగ్రాఫ్స్, ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ ఎంత అందంగా ఉన్నారు మ్యామ్. ఇప్పుడు అందంగా ఉన్నారు, కానీ అదొక రీసెంట్గా ఇది కూడా మాలై మలర్ని ఒక ఫేమస్ పేపర్ ఉంది, ఎంజిఆర్ గారు డెత్ యానివర్సరీ 24th అప్పుడు వచ్చి తీసి అది ఇది ప్రజెంట్ చేశారు. ఇది సన్ టీవీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు 2022. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. అసలు అవార్డ్స్కి ఏం కొదవలేదు మీకు? ప్లేస్ లేదు పెట్టడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఐడ్రీమ్ తరఫున మీకు సాదర నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ గుండె మనసు నిండిపోయింది లత గారితో మాట్లాడి. అండ్ ఇలాగే మనం గొప్ప వాళ్ళ జీవితాల్ని ఆవిష్కృతం చేస్తూ మనం కూడా బోల్డ్ విషయాలు నేర్చుకుంటూ స్ఫూర్తి పొందుదాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.